ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై బెల్లు పంపిణీ చేసిన బజార్ భిక్షపతి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం జెడ్పీహెచ్ఎస్ ఎలిమినేట్ పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థులకు పోస్టర్ల తయారీ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించినారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందించినారు. ఇదే సందర్భంలో బజార్ భిక్షపతి పిల్లలకు టై బెల్లు విరాళంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుధాకర్, ఉపాధ్యాయులు అరుణశ్రీ, వెంకటయ్య, రాజేందర్, బాలశౌరి, శ్రీలత, షమీం బేగం, సుజాత తదితరులు పాల్గొన్నారు. బజార్ భిక్షపతి గారు మా పాఠశాల పూర్వ విద్యార్థి, తర్వాత మా పాఠశాల శ్రేయోభిలాషి. మా పాఠశాలలో వాళ్ళ పాప కూడా ఈ పాఠశాల చదువుతున్న మా పాఠశాల విద్యార్థి పేరెంట్. సో వారు ఈ పాఠశాల మీద ఎంతో అభిమానం చూపిస్తారు. అదైతే మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చిరుద్యోగిగా ఉండి తనకు వచ్చే కొద్దిపాటి జీతంలో కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ వారు పిల్లలందరినీ కూడా వాళ్ళ పాపే కాకుండా బడిలో చదువుతున్న 115 మంది పిల్లలు వాళ్ళ పిల్లలుగా భావిస్తూ అందరికీ కూడా సహాయంగా, ఎంకరేజింగ్గా, ప్రోత్సాహకంగా ఉండే విధంగా చేస్తున్నారు. వారు చాలా అభినందనీయులు. ఈ రోజుల్లో ఎవరండి నా పైసలు నేను ఖర్చు పెట్టుకుంటే చాలనే రోజులలో తన సొంత పైసలు జేబులోంచి కూడా తీసి పాఠశాలల పిల్లల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే వాళ్ళు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు ఈ రోజులలో. ఇలాంటి బజార్ భిక్షపతి గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆస్తిని, ఆయుష్ని, అన్ని రకాల సంపదలను ఆ భగవంతుడు కలిగించాలని మా పిల్లలందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బజార్ భిక్షపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.